I am Dr. Sudhamani, dermatologist, aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hills. So today's topic is Tinea corporis, అంటే రింగ్ వామ్. ఈ రింగ్ వామ్ అనేది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువైంది, ఇది ఎందుకు ట్రీట్మెంట్కి కూడా అంతగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సో టీనియా కార్పొరిస్ అనేది ఇది ఒక ఫంగస్. సో ఎప్పుడైతే స్వెట్ ఎక్కువగా ఉంటుంది, లేదు కొంతమందిలో ఒబేసిటీ వల్ల కానీ చాలా లావుగా ఉండడం వల్ల ఫోల్డ్స్లో స్వెట్ ఉండిపోయి, డయాబెటీస్ ఉండడం, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ టీనియా కార్పొరిస్ అనేది చాలా తరచుగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఒకళ్ళు వేసుకున్న బట్టలు వాడడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ వస్తువులు వాడడం వల్ల కానీ ఈ ఫంగస్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ట్రీట్మెంట్కి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు ట్రీట్మెంట్కి చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు ఓటీసీ ప్రోడక్ట్ వెళ్ళిపోయి మెడికల్ షాప్లో ఏదో ఒక మెడిసిన్ అప్లై చేస్తారు. అది స్టీరాయిడ్ క్రీమ్ ఉండొచ్చు. ఆ స్టీరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల ఇనీషియల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గినట్టు ఉంటుంది, తర్వాత అది ఎక్కువైపోతుంది. సో ఆ ఫంగస్కి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంతేకాకుండా ట్యాబ్లెట్స్, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఒక 2 వీక్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాన్ని మీరు ఒక 1 వీకే వాడి ఆపేయడం వల్ల, లేకపోతే ఇర్రెగ్యులర్గా వాడడం వల్ల కూడా ఈ ఫంగస్కి రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. సో 3 వీక్స్ వాడాల్సిన ట్యాబ్లెట్స్ ఇవాళ ఈ రెసిస్టెన్స్ వల్ల 2 to 3 months వాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఆ ప్రోటోకాల్ ఆర్ ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు చెప్తారో ఖచ్చితంగా వాడాలి. తర్వాత ఈ ఫంగస్ ఒకవేళ టీనియా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, టీనియా అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో సమ్మర్ వచ్చింది అంటే మనకు అందరికీ తెలుసు, స్వెట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 times కంపల్సరీగా స్నానం చేయాలి. స్నానం చేశాక శుభ్రంగా పొడిగా ఉండేటట్టుగా తుడుచుకోవాలి. చాలామంది స్నానం చేసేసి ఆ వాటర్ అలాగే తడి ఉంటే అలానే డ్రెస్ వేసుకుంటారు. సో దీనివల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. శుభ్రంగా బట్టలు కూడా తడి బట్టలు వాడకూడదు. సో అవన్నీ కూడా ఎండలో ఆరేయాలి. ఎండలో ఆరేయడం వల్ల ఈ ఫంగస్ అనేది చచ్చిపోతుంది. ఎండలో ఆరేసిన బట్టలు వేసుకోవాలి. అండర్ వేస్ అవి కూడా తడివి వేసుకోకూడదు. ఒకళ్ళు వేసుకునేవి ఒకళ్ళు వాడకూడదు. మీ టవల్స్, సోప్స్ అన్నీ కూడా సెపరేట్గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. సో ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ డెర్మటాలజిస్ట్ సజెషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతో ఈ ఫంగస్ని పూర్తిగా నివారించవచ్చు.